సార్ విజయనగరం నుంచి వచ్చారు. కూసుమంచి సుబ్బారావు గారు గొప్ప సంఘ సేవకులు, వ్యాపారవేత్త. వారు స్థలంలో వారి యొక్క కార్యాలయం, మనకి ప్రకృతి వ్యాలీ కార్యాలయం కూడా కొన్ని రోజులు విజయనగరంలో మనం పెట్టినప్పుడు వారు మనకి ఆశ్రయం ఇచ్చారు. వారు ఈరోజు రావడం చాలా బాగుంది. ఉదయం నుంచి ఉన్నారు. వారు గొప్ప లీడర్ కూడా. భారతీయ జనతా పార్టీలో వారు ఒక ప్రముఖ పాత్ర కూడా పోషిస్తున్నారు. వారు ఎమ్మెల్యేగా మొన్న కంటెస్ట్ చేశారు, మొన్న ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున. వారు ఈరోజు రావడం బాగుంది. వారి యొక్క సందేశం విందాం. అందరికీ అభివాదం అండి. విషయంలో పరిజ్ఞానం ఎంత ఉందో అది అందరికీ అవగాహన అవుతుంది, కానీ తన్ను తాను ఉద్ధరించుకోవడమే ప్రధానము అనేటువంటి విషయాన్ని అద్భుతంగా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి ఇటీవల సుమారు 4 రోజుల నుంచి నేను పిఎస్ఎస్ఎం ఛానల్ డైలీ 2-3 అవర్స్ చూస్తున్నాను. చూసిన తర్వాత నాకు ఎలాగైనా ఈ ప్రోగ్రాంకి రావాలి అని చాలా ఉత్సాహంతో వచ్చాను నేను ఇక్కడికి. కాబట్టి ఈ రోజుకి మనకి ఏదైనా జీవితంలో గోల్ ఏదైనా కొట్టాలి అంటే చివరికి ఇదే, ఇంకో మార్గం మాత్రం లేదు. ముఖ్యంగా నేను బాల్యం నుంచి కూడా నేను గౌతమ్ బుద్ధుని అంటే నాకు చాలా ఇష్టపడతాను. నేను ఆ మహానుభావుడే కదా చివరికి నాకు ఈ దారి కూడా చూపించాడు అనే ఆలోచన నా అంతరాల్లో గుచ్చుకుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి నేను ఇచ్చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నమస్కారం. ముఖ్యంగా జగపతి రాజు గారు నాకు పరిచయం ఉన్న ఆయన గురించి ఇవాళ చూసేసరికి నిజంగానే ఆ రోజు చూసిన జగపతి రాజు గారి ఇవాళ ఈ స్థాయి అంటే ఇంకేం లేదు, నాకు తెలీదు. ఆయన గురించి సాధారణంగా ఆలోచన చేసిన ఆయన గురించి ఏదైనా తేడా ఉంటే మీకు క్షమించమని కోరుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఆదినారాయణ, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు. అయితే నేను చాలాసార్లు ఇలా వెళ్ళి అఫీషియల్గా వెళ్ళేటప్పుడు చూసేవాడిని, ఏదో అనుకున్నాను. నాకు ఈరోజు కుసుమంచి సుబ్బారావు ద్వారా నేను రావడం, మన జగపతిరాజు గారి స్పీచు, గురువు గారి స్పీచు విన్న తర్వాత ఇదొక మరో ప్రపంచం అనిపించింది. నిజంగా ఎటువంటి అజ్ఞానుడికైనా ఇక్కడికి వస్తే ఒక జ్ఞానోదయం కలుగుతుంది అనేటటువంటి మనసు ఏర్పడ్డది నాలో. అయితే ఈ మెడిటేషన్ వల్ల రకరకాల యోగాలు ఉన్నాయి, ఎక్సర్సైజులు ఉన్నాయి, రకరకాల దేశంలో ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఈ మెడిటేషన్ మించింది లేదనిపించింది నాకు. అన్నిట్లో కూడా ఎక్కువ అనుభవం ఉంది. అయితే ఇదే మెడిటేషన్ నేను లైఫ్లో ఫస్ట్ టైం చేయడం. నేను మార్నింగ్ ఇప్పుడు మధ్యాహ్నం చేసిన తర్వాత నాలో ఎంతో మార్పు కనిపించింది వితిన్ 1 డేలో. ఏమిటి ఆ మార్పు అని మీరు అనొచ్చు. అయితే యోగా చేస్తే బాడీ అవయవాలన్నీ కూడా పూర్తిగా సూర్య నమస్కారాలు చేసిన దగ్గర నుంచి అన్నీ చేస్తే ఎంతో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అది టెంపరీ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ మెడిటేషన్ చేసిన తర్వాత. ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం బాడీ తాలూకా పార్ట్స్ అన్నీ కూడా, నెర్వ్స్ అన్నీ కూడా ఒక యాక్టివేట్ అవుతున్నట్టు నా మనసు కలిగింది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ నేను కరెక్ట్ అని భావిస్తున్నాను. అయితే రాజుగారు ఎంత శ్రమ పడ్డారనేది నేను గతంలో విన్నాను. ప్రత్యక్షంగా ఇతనైనా ఇంత చిన్న వయసులో ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని అతను బాధను కూడా, ఉదయం ఆవేదనను కూడా వ్యక్తపరిచారు. నాకేంటంటే ఈ 3 జిల్లాల్లో ఉన్న పెద్ద పెద్ద రాజుగారులందరితో కూడా నాకు అతి ఎక్కువ పరిచయం. అయితే ఈ 3 జిల్లాల్లో పిఎల్ఎన్ రాజుగారు అనేసి మాన్సా చైర్మన్ చేశారు. అతను చాలా బిగ్ షాటు. అతనితో నేను రోజు కలిసేవాళ్ళం కూడా. మేము అంటే కొన్ని రోజులు అతనికి ఏ పని అయినా సరే ఆదినారాయణ ఉండాలనేటటువంటి మనసు ఉండేది అతనికి. ఇప్పుడు నోమోర్ అతను. అలా పెద్ద పెద్ద వాళ్ళందరితో, రాజుగారులందరితో నాకు పరిచయమే. కానీ ఈ స్పిరిట్ ఉన్న, ఈ డెడికేషన్ ఉన్న, ఎంతోమంది ఆస్తులు ఎంతోమందికి ఉన్నాయి. కానీ ఈ డెడికేషన్తో ఇక్కడ ఈ 136 ఏకర్స్లో ఈ విధంగా పిరమిడ్స్ నేను ఎలాగైనా డెవలప్ చేస్తాననేటటువంటి దృఢ సంకల్పం రావడం నిజంగా భగవంతుడు, స్వామీజీ గారు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను నా కుటుంబానికి. భగవంతుడు భవిష్యత్తులో కూడా రాజుగారికి మరిన్ని శక్తులు ఇచ్చి ఆ ఉన్న కోపాన్ని కూడా, ఆ మనసులో దాచుకున్న కోపాన్ని కూడా పూర్తిగా నశింపజేసి ఈ మెడిటేషన్కి భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన ఈ మెడిటేషన్ సెంటర్గా మారాలని కోరుకుంటాను. నా ప్రత్యేక నమస్కారాలు. రాజుగారికి, వారికి కన్నా తల్లిదండ్రులకి ప్రత్యేక నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మ అనిత గారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట అనే
గ్రామం నుంచి వచ్చారు. చాలా ఉన్నత కుటుంబం. ఆ రంగంపేటలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆ స్కూల్‌కి స్థలదానం ఇచ్చిన వారు. ఆవిడ ఎంత స్పిరిట్‌తో గుడివాడ పిరమిడ్ అత్తవారు ఆ ప్రాంతం. అందుకని ఆ గుడివాడ పిరమిడ్ నిర్మాణంలో కానీ, అక్కడ కార్యక్రమాల్లో కానీ, అలాగే తూర్పుగోదావరి జిల్లా అంతా విస్తృతంగా మరి ఆవిడ ఎంతో ప్రచారం చేస్తా మరి ఈరోజు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో గొప్ప అత్యంత సామర్థ్యంతో 24 గంటలు ఇంకా వేరే ఆమె ఆమ్, వేరే వ్యాపకం లేదా అన్నంతగా ఆ పని మీద ఉన్నారు ఆవిడ. మీరు మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ మేము ఒక ట్రస్ట్ ఫామ్ చేసాం. నేను అనితిని ఫోన్ చేసి అన్నానమ్మ, నువ్వు ఈ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉండు అని. ఆవిడ వెంటనే అలాగే సార్ అని ఇందులో మెంబర్గా ఉన్నారు. మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఒక భాగం. ఈ పరిషత్ ద్వారానే మహాకరుణ యజ్ఞాలు మనం ఎన్నో చేసుకున్నాం. రాజమండ్రిలో ఒక గొప్ప మహాకరుణ యాగం చేసాం. పత్రిజీ వచ్చారు. అలాగే అనపర్తి అనే ప్రాంతంలో ఒక 3 రోజులు యజ్ఞం చేస్తాం. అలాగే విశాఖపట్నంలో మహాకరుణ యజ్ఞం చేస్తాం. సార్ అన్నారు, మహాకరుణ 2 రాష్ట్రాల్లో దాన్ని నువ్వే ఆ బాధ్యత తీసుకో అని. ఆ దృష్ట్యా మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ అని ఒక పరిషత్ని మనం స్థాపించాం. మరి ఈవిడ మరి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆ పరిషత్ యొక్క కార్యక్రమాలు చేయాలని నేను కోరుతా ఆవిడని ట్రస్ట్లోకి తీసుకోవడం జరిగింది. ఆవిడ సందేశం విందాం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి వేదికను అలంకరించిన పెద్దలకు, బ్రహ్మర్షికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనిత అండి. మాది వెస్ట్ గోదావరి ఆచంట. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. పుట్టిన గ్రామం రంగంపేట, ఈస్ట్ గోదావరి. అయితే నేను 12 సంవత్సరాల క్రితం చాలా మానసిక ఒత్తిడికి గురైన సమయంలో మేము భిక్షమయ్య గురూజీ యోగా క్లాసుల్లో జాయిన్ అవటం, అక్కడ యోగా ఆసనాలు, రా ఫుడ్ తింటూ 5-10 నిమిషాలు ధ్యానం చేయించేవారండి. అక్కడ నేను నేర్చుకున్నది క్రమశిక్షణ ప్లస్ ఒక మానవ యొక్క విలువలు ఏమిటి అనేది అక్కడ బోధించేవారండి. ఆ 10 రోజుల కోర్సులోనూ చాలా విషయాలు నేర్చుకున్నాను. అది కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళం మా వీధి వాళ్ళంతా. ఆయన మా పక్కింటి మేడంకి డిస్క్ ప్రాబ్లం తగ్గలేదు. ఆవిడ వండర్ వరల్డ్ అనే బుక్ వస్తూ ఉండేదండి. ఆ వండర్ వరల్డ్ బుక్లో పిరమిడ్ శక్తి ధ్యానం గురించి భీమవరంలో 3 డేస్ వర్క్షాప్ జరుగుతుందని తెలుసుకుని మా వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు. నేను వెళ్ళలేదు. అక్కడ 3 డేస్లోనూ ఆవిడకి అక్కడ హీలింగ్ జరగటం, మంచి ఆ సజ్జన సాంగత్యం జరగడం ద్వారా ఆవిడ వస్తూ కొన్ని బుక్స్ తీసుకొచ్చారు. వచ్చి, అనిత మనం యోగా కూడా అవసరం లేదు, ఈ ధ్యానం చాలా బాగుంది అని చెప్పి మరి నాకు నేర్పిన మొట్టమొదటి గురువు మా పక్కింటి బుల్లిశ్రీ మేడం. ఆవిడకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆవిడ ధ్యానం నేర్పిస్తూ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు కదా. నాకు ఇచ్చిన మొట్టమొదటి పుస్తకం ఆత్మ పుష్పం అండి. అంటే పాలకొల్లు పద్మగారు 40 రోజులు ధ్యానం చేసి బుక్ రాశారండి ఆవిడ. అందులో ఆవిడ పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా అందులో వివరించడం జరిగింది. ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేశారు. అయినా సరే ఆవిడ కష్టం తీరలేదు. అన్నీ అయిపోయి ఒక వెండి విగ్రహం చేయించుకుని చేతిలో పెట్టుకుని కన్నీటి అభిషేకం చేశారట ఆవిడ. అప్పుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక పిరమిడ్ మాస్టర్ పాంప్లెట్ ఇంట్లో వేయటం, అందులో ధ్యానం సర్వదుఃఖ నివారణి అనే పాయింట్ ఆవిడ మనసును హత్తుకుంది. ఆ పాంప్లెట్ తీసుకుని ఆ వీధి చివరిలో జరుగుతున్న సప్తాహాలకు ఆవిడ వెళ్ళటం, అక్కడ రోజు సాంగత్యం ధ్యానం చేయటం, మౌనంగా ఉండటం నేర్చుకున్నారట. ఇంట్లో అత్తగారు కోడలు ఎప్పుడు హోరాహోరీగా ఉండేదంటండి విషయం. ఎప్పుడైతే అమ్మ మౌనంగా ఉందో వాళ్ళ అత్తగారు కూడా మౌనం వహించారట. మరి ఇంట్లో ఆడవాళ్ళు మౌనంగా ఉంటే మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా ప్రశాంతంగా కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం అయ్యింది. ఆవిడ అంతా రాస్తూ ప్రతి కథకి ఒక నీతి ఉంటుంది కదా, అలా ఆవిడ ఇచ్చిన ఆ బుక్ అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మారవలసింది సమాజం కాదు, మారవలసింది పిల్లలు కాదు, మారవలసింది మొగుడు కాదు, నేనే అన్న గొప్ప సత్యం ఆవిడ బుక్ ద్వారా నాకు అర్థమైంది. మరి ధ్యానం చేస్తూ నాలో నేను వెతకటం మొదలుపెట్టానండి.
వారం రోజులు ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో మాకు అప్పుడు ఇలా మాస్టర్స్ సహకారం ఏమీ ఉండేవి కాదు. బుక్స్ చదవటం, ధ్యానం చేయటం. ఒకరోజు ధ్యానంలో అఖండమైన వెలుతురును చూసా. అది కొన్ని కోట్ల కాంతి. ఆ సమయంలో నా శరీరం అంతా కూడా కరెంట్ షాక్ అయినట్టు ఛార్జింగ్ అయిపోతూ ఉంది. బాబా అంటే ఇష్టం, ఆయన్ని స్మరించుకున్నా. ఏంటి నాకు ఈ పరిస్థితి అని. నువ్వైనా కనబడట్లేదు ఏంటి అనుకున్నా. ఆ టైంలో లోపల నుంచి వినపడుతుంది, నా అసలు స్వరూపం ఇదే అని. నాకు చాలా ఆనందం అనిపించిందండి. అది 10 నిమిషాల అనుభూతి పొందా. తర్వాత అందరిలోనూ కూడా ఆ ప్రేమతత్వం అనేది నాకు పెరిగింది. అందరిలో ఉన్నది ఒకటే అని తెలుసుకున్నా, ఆ ప్రేమతత్వం చూడటం మొదలుపెట్టా. ఒకరోజు ఒక మేడం ధ్యానంలో కనబడుతూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి, ఎందుకు ఈవిడ కనబడుతున్నారని ఒకరోజు సాయంత్రం ఇంటికి తాళం పెట్టి ఆమెను కలవడానికి వెళ్ళా. మాట మాట్లాడుతూ నాకు తెలియకుండానే ధ్యానం గురించి అంతా మాట్లాడుతూ ఉన్నా. ఆ సమయంలో ఆవిడ చాలా ఆనందపడుతూ వెళ్ళిపోయేటప్పుడు ఒకటే అంది, అనిత, ఇవాళ నువ్వు రాకపోయి ఉంటే నేను సూసైడ్ చేసుకునేదాన్ని అని. అప్పుడు అర్థమైంది, మన వల్ల ఒక కుటుంబం బాగుంది, మనం బయటకు వెళ్ళాలి అని ఆ రోజే నిర్ణయించుకున్నా. కనబడిన వాళ్ళకల్లా ధ్యానం చెప్తూ గుడిలో, బడిలో, ఇంటింట ధ్యానం అన్నీ కూడా పక్క గ్రామంలో ఏది జరుగుతుందని నాకు వినపడినా ఆచంట్లో ప్రతిదీ నేనే వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ చెప్తే క్లాసులు చేస్తూ ఉండేవాడినండి. గుళ్ళో, బడిలో, ఇంటింట ధ్యానం అన్నీ కూడా చాలా ఆనందం అన్నమాట. పల్నా వాళ్ళు కోడలమేమో, పల్నా వాళ్ళు కూతురుమేమో, ఇవన్నీ కూడా ఏమీ అనిపించేది కాదు. వెళ్ళైనా ధ్యానం చెప్తూ ఉన్నామా. అలా ఆ సమయంలోనే మా పాప చదువు నిమిత్తం గుడివాడ, కృష్ణా జిల్లా వెళ్ళటం జరిగింది. అది మహా అద్భుతం అండి. అసలు అనుకోనే లేదు కల్లో. అలా ఫ్యామిలీ అందరూ వెళ్ళటం, అక్కడ సొసైటీని ఎలాగన్నా కలవాలి అనుకున్నాను. ఒకరోజు టీవీ చూస్తుంటే స్పిరిచువల్ సీడీ టీవీలో చూడటం, వెంటనే అక్కడ ఎక్కడ జరుగుతుందన్న అడ్రస్ తీసుకోవటం, ఆ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేయటం. కూర్చుంటే అక్కడ మేడం అడిగారు, అమ్మా నీ ఎక్స్పీరియన్స్ ఏంటని. ఇక్కడ ధ్యాన ప్రచారం జరగాలమ్మా అంటే, అవును ఇక్కడ ధ్యాన ప్రచారం జరగాలి, మరి మొదలు పెడదాము అనగానే అలా మళ్ళీ అక్కడ కూడా ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసామండి. ఎప్పుడు కూడా నేను 10 గంటలకల్లా ఇంట్లో పనంతా ముగించుకుని ఒక పాంప్లెట్ తీసుకుని అందరూ వస్తే సరి, లేకపోతే నా పని ధ్యాన పరిచయం చేయటం. అలా మా వీధిలో పాంప్లెట్ తీసుకుని వెళ్తే అక్కడ మేడం అప్పటి వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసి ఉన్నారు. మన పాంప్లెట్ చదవగానే దానికన్నా ఇది ఈజీగా ఉంది మేడం, ఇది నేను కంటిన్యూ చేస్తాను అని ఆవిడ నాతో పాటు ఉంటూ చక్కగా ధ్యానం ప్రతి పిరమిడ్కి వెళ్ళి మేము చేయటం జరిగేదండి. ఆ టైంలోనే మా ఇంట్లో ధ్యానం పెట్టుకుంటాను మేడం. మరి ఎన్నో సంవత్సరాలుగా మా మేనమామతో నేను మాట్లాడటం మానేశాను. మా మేనమామను కూడా పిలుద్దాము అంటే మేము వెళ్ళాం. ఆయనకి 70 సంవత్సరాల వయసు అండి అప్పటికి. వెళ్ళగానే ఆయన చూసి చాలా ఆనందపడి మర్నాడు రాలేదు, క్లాస్ అయింది, ఎందుకు నాన్నగారు రాలేదు అంటే, నాకు కాదమ్మా ధ్యానం, 15 సంవత్సరాలుగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు నా బిడ్డ, తనకేమైనా ఉపయోగపడుతుందా అని ఆయన అడిగారండి. మరి మా బావను చూస్తావా అంత అనగానే వెంటనే అందరికీ కబురు పెట్టా, ఎవరూ రాలేదు. నేను ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అది పూర్వకాలం మేడ అనమాట అండి. పైకి తీసుకువెళ్ళారు, తాళం తీసారు. నేను వెళ్ళగానే లోపల గదిలోకి వెళ్ళగానే ఒక ఆయన టవల్ కట్టుకుని కూర్చోబెట్టారండి. ముఖం చూస్తే చిరునవ్వుతో ఉంది. 2 కాళ్ళు కూడా బోదకాళ్ళలాగా లాముగా వాసిపోయి చీము రక్తాలు కారుతూ ఉన్నాయండి. చిన్న క్లాత్ వేసి ఆ కాళ్ళు దాని మీద పెట్టారు. చూడగానే షాక్ అయ్యా. అంటే ఒక అవధూత స్థితి. ఎలా ఈయనకు తగ్గుతుందా అని అడిగారు. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి వెంటనే అక్కడ కళ్ళు మూసుకు కూర్చున్నా. చాలా అక్కడ ఏదో ఒక అద్భుతంగా అనిపించింది నాకు. సరే చేస్తే ఇటువంటి వాళ్ళకి నేను ధ్యానం చెప్పాలని ఆ రోజు నిర్ణయించుకున్నా. అమ్మ మాకు ఈ ధ్యానం తెలీదు, ఇవాళే కాదు రోజు నువ్వు వచ్చి నాకు పరిచయం చేస్తావా, దీని గురించి చెప్తావా అని అక్కడ నాన్నగారు అడగటం. మా ఇంటికి దగ్గరలో అవటం వల్ల నేను రోజు 10 గంటలకే వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి ధ్యానం చేయించేదాన్ని. ఆయన కళ్ళు మూసే పరిస్థితి కాదు, నేను నాన్నగారు చేస్తూ ఉండేవాళ్ళము. ఒక వారం రోజులు ధ్యానం చేశాక అమ్మ వచ్చి కూర్చున్నారు. అమ్మ ధ్యానం అంటే ఏమిటో అనుకున్నాను, ఈరోజు నాకు అర్థమైంది. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి 1, 2 అన్నీ కూడా నేనే చేస్తున్నాను, కానీ ఇవాళ తనకు తనే వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకున్నాడు అని. అంటే
చిన్న పిరమిడ్ హ్యాంగ్ చేసాం వచ్చిన వెంటనే. అంటే చిన్న పిరమిడ్లో ఇంత శక్తి ఉందా? ఇంకా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అయిపోయిన వారం రోజులకి వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటే అందరికీ కూడా ఆయన నా బిడ్డ నా బిడ్డ అని, వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా కాదు అనితే నా బిడ్డను అందరికీ పరిచయం చేస్తూ ఉండేవారండి. అలా ఒక 15 రోజులు మేము ధ్యానం చేసేటప్పటికి ఒకరోజు పిరమిడ్ శక్తి గురించి నాకు తెలియకుండా అంతా ఆయనకి వివరించడం జరిగింది. చాలా అవగాహన చేసుకున్నారు. మనవరాలు డాక్టర్ కూడా ఉంది పక్కన. తనకన్నా కూడా నాన్నగారికి బాగా అర్థమైంది. మరి పిరమిడ్ శక్తి గురించి చెప్తూ ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి ఇంటి మీద, మీరు తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు, అదే ఈ ఊర్లో ఒక పిరమిడ్ ఉంటే ఈరోజు అన్నకి ఈ పరిస్థితి రాదు అని చెప్పా. అలాగా అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. వెంటనే కాల్ చేశారండి. అమ్మ, మన గ్రామంలో పిరమిడ్ అంటున్నావు, 10 మందికి ఉపయోగం అంటున్నావు, అన్నకు తగ్గుతుంది అంటున్నావు, మరి ఇక్కడ పిరమిడ్ గురించి స్థలానికి వెతుకుతున్నారు అంటున్నాం, ఆ స్థలం ఏదో నేనే ఫ్రీగా ఇస్తాను అని కాల్ చేశారండి ఆయన. మరి గుడివాడ రమణ మహర్షి పిరమిడ్కి 100/100 కట్టాలండి గురువుగారి సంకల్పం అప్పట్లో. వెంటనే రాజకుమారి మేడం సీనియర్ మాస్టర్ కాలేజీలో వర్క్ చేస్తూ ఉండేవారు. ఆ విషయం వెంటనే కాల్ చేసేటప్పటికి అమ్మ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, ఎప్పుడో చిన్నప్పుడు గుడివాడ గురించి పాట పాడుకునేదాన్ని, ఇప్పుడు నేచర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, ఇంత అద్భుతమైన శక్తి క్షేత్రంలో నాకు కూడా చిన్ని పాత్ర గుడివాడలో ఇవ్వబడింది అని చాలా ఆనందపడ్డా. మరి ఎంత కావాలమ్మా నీకు అనేవారండి ఆయన. నాకు కాదండి, పిరమిడ్ సొసైటీకి అనగానే మరి ఎకరం అవసరం అవుతుంది అంటే, ఎకరం కాదు నేను 1.5 ఎకరం ఇస్తాను అని చెప్పి 1.5 ఎకరం స్థలం ఇచ్చారండి. అక్కడ 60/60 రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్తో కలిసి అక్కడ నిర్మాణం చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మౌన ధ్యానాలు, అఖండ ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, సెలబ్రేషన్స్. మన పత్రిసార్ వాళ్ళ నాన్నగారు ఊరన్నమాట అండి గుడివాడ. అక్కడ చక్కగా అందరి ఇన్వాల్వ్మెంట్లతో మనం పిరమిడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. మీరందరూ సరే తప్పనిసరిగా ఒకసారి గుడివాడ రమణ మహర్షి పిరమిడ్కి అందరూ సందర్శించవలసిందిగా ఇదే మేము ఆహ్వానం పలుకుతున్నామండి. అక్కడ నిర్మాణం పూర్తయి చక్కగా చుట్టుపక్కల గ్రామాలు శాఖాహార ర్యాలీలు మేడంతో కలిసి ఎంతోమంది స్టూడెంట్స్ని అక్కడ తీసుకొచ్చి మనం ధ్యాన పరిచయం కూడా చేయటం జరిగింది. ఎందుకంటే మాధవ సేవే మానవ సేవ, ఇదే మనకి మన గురువుగారు ఇప్పుడు ఇచ్చిన మనకు అమూల్యమైన కానుక. దీన్ని నిరంతరం ఉపయోగించుకోవాలి, అవునా కదా? ఎందుకంటే ఈ ప్రపంచం చెడ్డవాళ్ల వల్ల నాశనం కాలేదు, మంచి చెప్పకపోవడం వల్లే. ఇది గురువుల సందేశం అండి. కాబట్టి మనం నోరు విప్పాలా అక్కర్లేదా? ఈ అవకాశం కూడా పిరమిడ్ సొసైటీలోనే మనకి ఇవ్వబడింది. ప్రతి సంస్థలోనూ గురువు శిష్యులు ఉంటారు, కానీ పిరమిడ్ సొసైటీలో అందరూ గురువులే. కాబట్టి మనం బ్రహ్మర్షి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చిన్న వయసులో మనకు ఎవరూ బోధించకపోబట్టి కొంత వయసు వచ్చేటప్పటికి అన్ని రకాలు మనం అనుభవం చూసాం, అవునా కదా? మరి ఆ బిడ్డ బాధపడకూడదు అంటే 5వ సంవత్సరం నుంచి ధ్యానం పరిచయం చేయమని చెప్పారు గురువుగారు. మనకి స్కూల్కి వెళ్ళగానే వాళ్ళు ఆడతా పాడతా ధ్యానం చెప్పేటప్పటికి ఎంతో ఆనందంగా వాళ్ళు రిసీవింగ్ చేసుకునేవారండి. అలా ఆ స్కూల్స్ అన్నీ తీసుకొచ్చి పిరమిడ్ శక్తిగా వాళ్ళకి పరిచయం చేసి చాలా క్లాసెస్ కూడా నిర్వహించడం జరిగింది. మళ్ళీ ప్రకృతి నియమం ఏమిటో తెలీదు, మళ్ళీ అనుకోని కారణాల వల్ల ఈస్ట్ గోదావరి రావటం జరిగింది. అమ్మ వాళ్ళది రంగంపేట చుట్టుపక్కల మండలం అంతా కూడా ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ రావాలని ప్రతి గ్రామంలోనూ కూడా సంకల్పం చేస్తూ శాఖాహార ర్యాలీలు క్లాసులు కూడా నిర్వహించడం జరిగిందండి. అదే ప్రకారం మేము శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మళ్ళీ ఒక పాత్ర నాకు ఇవ్వటం, ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా సప్తాహాలు శాఖాహార ర్యాలీలు ధ్యాన తూర్పుగోదావరి ప్రాజెక్ట్ పేరు చెప్పి మేము దాదాపు 60 గ్రామాల వరకు కూడా గ్రామానికి 300 శాఖాహార పుస్తకాలు పంచుతూ శాఖాహార ర్యాలీలు చేసే ఒక విభాగం నాకు కూడా అవకాశం దక్కిందండి. తూర్పుగోదావరి ప్రాజెక్టు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే కరోనా సమయంలో మిగతా టైంలో కూడా వాళ్ళు ఆ ఫోన్ చేసి మాకు ధ్యానం కావాలి, మా ఊరు కావాలని బుక్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారండి. అలా అక్కడ కూడా
ప్రచారం చేస్తూ వెస్ట్ గోదావరి తీసుకుంటూ కృష్ణా జిల్లా కూడా చూసుకుంటూ ఉమ్, ఎంతో ఈ అమూల్యమైన సమయాన్ని మరి పిరమిడ్ సొసైటీ ద్వారా నేను ఎదుగుతూ ఎన్నో విషయాలు గురువుల ద్వారా కూడా నేర్చుకోవటం జరిగింది. మరి అదే సమయంలో సార్ కూడా నాకు ఇక్కడ ప్రకృతి వ్యాలీలో కూడా అవకాశం ఇచ్చారు. నా వంతు నేను తప్పనిసరిగా కృషి చేసి ఇక్కడ కూడా నా సమయం పెట్టదలుచుకున్నానండి. మరి జగపతిరాజు గారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. నిన్న ఇవాళ మనం అకామిడేషన్లో కూర్చుంటే ప్రొద్దున సార్ చెప్పారు కదా, పరిస్థితి అంతా మేము అనుభవించాం. కానీ చాలా అద్భుతంగా ఆయన వివరించేటప్పటికి మనసులో ఉన్న ఇదంతా కూడా క్లియర్ అయిపోయిందండి. ఆయనకు ఒక్కసారి బ్రహ్మర్షికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. మనం అందరం కూడా దగ్గరుండి చక్కగా ఈ 10 రోజులు కూడా ఈ చక్రాన్ని మన వంతు బాధ్యతగా వహించి అద్భుతంగా విజయవంతం చేద్దామని నేను మరొకసారి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, గట్టిగా క్లాప్స్ కొడదాం అనిత్కి. మరి ఈరోజు అనుకోని అతిథి సుబ్బారావు గారు రావడం, సార్ మరి ఆదినారాయణ గారు మరి వాటర్ వర్క్స్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సార్ వారు రావడం చాలా సంతోషం సార్. మరి మీరు కూడా ఈ కుటుంబంలో భాగం కావాలి. ప్రకృతి వ్యాలీ నిత్య అన్నదానం జరుగుతుంది, ఎప్పుడూ రావాలి. మీ ఫ్యామిలీస్తో వచ్చి ఎప్పుడు ఉండొచ్చు. ఇక్కడ ఏ విధమైన రుసుములు ఉండవు, ఎవరైనా వచ్చి ఉండొచ్చు, రావాలి. అందరూ కూడా విజయనగరం దగ్గర ఉంది కాబట్టి వీకెండ్స్లో వచ్చి ఇక్కడ ఈ ఎనర్జీ ప్రకృతి మాత ఒడిలో సేద తీరాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ